ఈరోజు మంత్రం ప్రార్థన ఇది మహర్షి దయానంద స్వామీజీ రచించినటువంటి ఆర్యాభివినయం అనేటువంటి స్తుతి ప్రార్థనా మంత్రాలు ఋగ్వేద యజుర్వేదంలోవి. ఈరోజు మంత్రం ఋగ్వేదం 1:1-2:1. ఓం యదంగదాసు త్వమగ్నే భద్రం కరిష్యసి తవేతత్ సత్యమంగిరః. శబ్దార్థం: హే ఆంగ అంటే ఓ మిత్ర, హే అగ్నే ఓ సర్వజ్ఞ, హే అంగిరః ఓ ప్రాణప్రియ, త్వం నీవు దాసుషే అంటే దాతకు యద్భద్రం ఏ శుభమును కరిష్యసి చేయగోరుదువో తత్ అది తవ నీ యొక్క సత్యం ఇత్ సత్య స్వభావమే. ఇది మంత్రంలోని దీని భావం. అంటే దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శుభాలు కలగజేయడం పరమాత్మ యొక్క సత్య స్వభావం. అందుకనే ఆయనని ఇక్కడ స్తుతి ఏం చేశాడు? ఒకటి ఓ మిత్రుడా, ఓ ఆంగా అంటే ఓ మిత్రుడా, హే అగ్ని అంటే అగ్ని ప్రకాశ స్వరూపుడు కాబట్టి సర్వజ్ఞుడా, హే అంగిరహ అంటే ఓ ప్రాణప్రియుడా అని స్తుతి చేస్తూ ఆ దాత గురించి శుభాలు కలగజేయాలని చెప్తున్నారు. ఇది దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానం చూద్దాం. ఓ అంగా అంటే ఓ మిత్రుడా, ఎవడు నీకు తన ఆత్మాంతఃకరణాదులను అర్పించును వానికి నీవు భద్రం వ్యావహారిక పారమార్థిక సుఖములను తప్పక కలిగింతువు. అంగిరహ ప్రాణప్రియుడవగు ఓ ప్రభు, నీ భక్తులకు పరమ సుఖము చేకూర్చుట నీ సత్యవ్రతము. ఈ నీ స్వభావమే మాకు అత్యంత సుఖకారకము. నీవు నాకు ఐహిక సుఖమును పారమార్థిక సుఖమును రెండింటినీ శీఘ్రముగా వసంగుము. సర్వదుఃఖములు దూరమై మేము సదా సుఖులమై ఉందుముగాక. అది మహర్షి దయానంద సరస్వతికి వ్యాఖ్యానం. ఈ వ్యాఖ్యానంలో మనకు ఏమర్థం అవుతుంది? పరమాత్మని ఓ మిత్రుడా అని భక్తుడు స్తుతిస్తున్నాడు. అంటే మనకు రక్షణ ఎవరు, మనకు భద్రం ఎవరు? మిత్రులే. మనం మంచి చెడుల గురించి తెలుసుకున్నవాళ్ళు మిత్రులే సలహాలు ఇస్తుంటారు. అలాంటి మిత్రస్థానంలో పరమాత్మ ఉంటే ఎంత భద్రం, ఎంత సుఖంగా, ఎంత హాయిగా ఉంటాం, ఎంత రక్షణతో ఉంటాం. కనుక పరమాత్మని ఓ మిత్రుడా అని స్తుతించాలి. స్తుతించి ఎలా స్తుతించాలి? అంతఃకరణాదులను అర్పించును. ఏదో మామూలుగా వ్యవహారంగా రోడ్ల మీద స్నేహితుడితో మాట్లాడినట్టు కాదు. అంతఃకరణంలో ఏకాగ్రతతో ధ్యానావస్థలో, సమాచావస్థలో ఆ పరమాత్మని ప్రీతిపూర్వకంగా హే మిత్రుడా నాకు భద్రం కలగజేయని పలకాలనుకున్నాడు. దాని వలన ఏమవుతుంది? వ్యావహారిక పారమార్థిక సుఖములు తప్పగా కలిగించుగాక. వ్యవహారం అంటే మనం ఇచ్చే జీవన విధానం. వ్యవహారం అంటే ఈ భూమి మీద మనం జీవనయాత్రలో వ్యవహరించే తీరు ఇతరులతో. ఆ వ్యవహారంలో భద్రత కావాలి. అలాగే పారమార్థిక సుఖములు. పారమార్థికం అంటే ఆత్మిక ఉన్నతి, అది ముక్తి, మోక్షానందం. పారమార్థికం అంటే ఇహలోకం అంటే ఈ లోకము, పరలోకం అంటే పారమార్థికం అంటే మరణానంతరం కావచ్చు, లేదంటే ఈ జన్మలో కూడా మోక్షం. పరమాత్మ అంటే ఆయన యొక్క సుఖాన్ని మనం ప్రాప్తింప చేసుకుంటమే పారమార్థికం. వ్యవహారికంగా కూడా నాకు భద్రం కావాలి, నాకు సుఖం కూడాలి. ఇగో ఇప్పుడు ఎంతమంది మోసాలు చేస్తున్నారు. డిజిటల్ అరెస్టులని, లేకపోతే మన అకౌంట్లో డబ్బులు లాగేవి, ఇవన్నీ వ్యవహారికం. ఇక్కడ ఈ భూమి మీద జరిగే వ్యవహారాలు ఇవన్నీ కూడా వాటి నుంచి మనకు రక్షణ ఎలాగ?
కాబట్టి మనం భద్రంగా ఉండాలంటే పరమాత్మని రక్షణలో భద్రంగా ఉంటాము. కాబట్టి నీ స్వభావం ఏంటి? అత్యంత సుఖకారకము. పరమాత్మ యొక్క స్వభావమే అందరికీ సుఖము చేర్చుడు. ఎవరిని మోసం చేయడు పరమాత్మ. మనిషిని మోసం చేస్తాడు, కానీ పరమాత్మ ఏం చేస్తున్నాడు? అందరికీ సుఖకారుడు. సుఖం ఇవ్వాలనుకుంటే మనం ఏం చేస్తున్నాం? మన సొంత బుద్ధితో దుఃఖాలు తెచ్చుకుంటాం. పరమాత్మ చెప్పింది వినం. మన లోపల ఆలోచన వస్తుంది, నువ్వు ఈ పని చెయ్యి అని. లోపల ఆలోచన అలా చెయ్యం. అలాంటివి చేయాలి, నేను ఇలా చేస్తానంటే ఎవడో మోసం చేస్తాడు, అన్నీ కొట్టేస్తాడు. కాబట్టి పరమాత్మను నమ్ముకుంటే మనకు సుఖం చేరుకుతుంది. నీవు నాకు ఐహిక సుఖం పారమాత్మ రెండింటినీ శీఘ్రముగా వసంగం అనేది ఇందులో ప్రార్థన అన్నమాట. సర్వ దుఃఖాలు దూరమై మేము సదా సుకులముగా ఉందుగాక. పరమాత్మ సన్నిధి, పరమాత్మ ఉపాసన, పరమాత్మ ధ్యానము, పరమాత్మ యొక్క సమాధస్థ స్థితి, అదే అసలైన సుఖం, ఆనందం. కాబట్టి ఈ లోకంలో పొందే సుఖాలేమీ సుఖాలు కావు. అవన్నీ కూడా దుఃఖమిస్త్రీ సుఖాలు. ఇదిగో ఇప్పుడు ఎండలో ఇలా కూర్చున్నాం, ఫ్యాన్ తిరుగుతుంటే హాయిగా ఉంటుంది. ఫ్యాన్ ఆగిపోగానే చెమట పట్టేసి దుఃఖం. అంటే అప్పటి వరకు ఏదైతే సుఖం అనుకున్నావో అది అప్పటికప్పుడు అది లేని వెంటనే దుఃఖం. దుఃఖం మిశ్రిత సుఖాలు ఈ భౌతిక భౌతిక పదార్థాలన్నింటిలో ఉన్నాయి. దుఃఖములకి కేవల సుఖం పరమాత్మ దగ్గర ఉంది. పరమాత్మని మనము ఉపాసన చేయాలి. ఓ